రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు? నీకు చెప్తే కదా నేను, గది కూడా చేత కదా మీకు. ఎయిర్పోర్ట్ వరంగల్ క్లియర్ అయిపోయింది, జగన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా పెండింగ్ ఉన్నది. రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్. మోడీ గారు ఈ రాష్ట్రంలో 7 జవహర్ నవోదయ విద్యాలయాలు మనకు కేటాయించారు. ఈ మధ్య కేటాయించినాక దానికి నేను చేసుకున్న ప్రయత్నాలు 2019 నుంచి ఉన్నాయి. కాబట్టి ఈసారి వచ్చిన ఇన్స్టాల్మెంట్లో మధ్యలో కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు లేట్ అయినాయి. ఆ తర్వాత ఇంకో సంవత్సరం కూడా కొత్త ఇన్స్టిట్యూషన్ లేదు పెట్టకూడదు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉండే, కొత్త ఖర్చు ఏం పెట్టొద్దని. సో అవన్నీ అయిపోయినాక మళ్ళా స్టార్ట్ అయింది పని. ఆ 7 2 నా నియోజకవర్గంకి వచ్చినాయి. ఒకటి జగిత్యాల జిల్లాకు వచ్చింది, ఒకటి నిజామాబాద్ జిల్లాకు వచ్చింది. నేను పార్టీలు పక్కకు పెట్టి అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి బ్రదర్ జవహర్ నవోదయ విద్యాలయాలు బేసికల్ గా రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లల కోసం అది చేపడతారు. మన జిల్లా అంతా కన్సిడర్ చేసుకొని మనము సెంటర్లో పెట్టుకుందాము. జిల్లా సెంటర్లో పెట్టుకుంటే జిల్లా మూలలు ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది, కన్వీనియంట్ ఉంటుంది. దాన్ని తగ్గట్టు చేసుకుందామని అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడినా, అటు జగిత్యాల జిల్లాలో మాట్లాడినా కాంగ్రెస్ వాళ్ళకు మాట్లాడినా, నిజామాబాద్లో కాంగ్రెస్ వాళ్ళకు మాట్లాడినాక పెట్టాల్సిన ప్రపోజల్ పెట్టినాము. జగిత్యాల జిల్లాలో మేము పెట్టిన ప్రపోజల్కి క్లియరెన్స్ వచ్చేసింది. నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ 2 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. నిజామాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నది. అది ఓన్ బిల్డింగ్లు ఉన్నాయి. బోధన్లో 2వ కేంద్రీయ విద్యాలయం ఉన్నది. దానికి కూడా కొత్త బిల్డింగు డబుల్ శాంక్షన్ చేయించినాము. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఈ జోన్లో అకాడమిక్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి కొత్త బిల్డింగ్లో. నిజామాబాద్ జిల్లా జాగ్రఫికల్ గా ప్లాన్ చేసుకుని జక్రాన్పల్లి మండలం నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ సెంటర్ అవుతుంది. అటు కమ్మర్పల్లి వాళ్ళకి సెంటర్ దగ్గర అవుతుంది, ఇటు సిరికొండ వాళ్ళకి దగ్గర అవుతుంది. మూలలకు ఉంటాయి, జిల్లా మూలలకు ఉంటాయి ఈ మండలాలు. రాకేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు విపరీతమైన ప్రెషర్, ఆర్మూర్లో పెట్టాలి. మా పార్టీ ఎమ్మెల్యే ఆయన, నేను ఒప్పించిన. నేను జక్రాన్పల్లి మండలంలో కలిగోట గ్రామంలో జిల్లాకి సెంటర్ అవుతుంది. నిజామాబాద్ బోధనలో ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ పెడదాము, అందరికి కన్వీనియంట్ అవుతుందని రాకేష్ రెడ్డి గారిని ఒప్పించిన, మా ధన్పాల్ గారిని ఒప్పించిన, భూపతి రెడ్డి గారికి మాట్లాడినా. అన్ని మాట్లాడుకొని ప్రపోజల్ పెట్టించుకున్నాం. ఈ ముసలాయన సుదర్శన్ రెడ్డికి ఎటువంటి స్థూలకుట్ల రాజకీయాలు చేస్తారో చెప్తుంది. నేను ఈ 2 ప్రపోజల్ జగిత్యాలకి సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యేతో మాట్లాడినా, ధర్మపురి ఎమ్మెల్యేతో మాట్లాడినా, వేములవాడ ఎమ్మెల్యేతో మాట్లాడినా, కొరుట్ల పట్టణానికి దగ్గరలో ఉన్న రింగ్ రోడ్డు జిల్లాకి సెంటర్ అవుతుంది అక్కడ జగిత్యాల జిల్లాకి. కాబట్టి వాళ్ళందరూ ఒప్పుకున్నారు, ఆ ప్రపోజల్ పోయింది, అది క్లియర్ అయినట్టుంది. ఇక్కడ ఇవ్వండి, ఎంఆర్ఓ ఆర్డీఓకి రాసిండు. కలిగోటు గ్రామము శివారు 30 ఎకరాలు ఉంది, నవోదయ విద్యాలయానికి ప్రపోజల్ ఆర్డీఓకి పంపాడు. ఆర్డీఓ డిస్టిక్ కలెక్టర్కు పంపాడు, బాగానే ఉంటుంది. అది డిస్టిక్ కలెక్టరు స్టేట్ సెక్రటరీ ఎడ్యుకేషన్కి పంపాడు, అదే ల్యాండ్. ఇక ఈ స్టేటు సెంటర్కి పంపించిందా, ఇగో 7 నవోదయాలకి స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ 7 పంపించింది. జవహర్ నవోదయ వాళ్ళు అన్ని వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకున్నారు. నిజామాబాద్ రిజెక్ట్ అయింది.
ఇదేంది నాయన అని చూసి ల్యాండ్ మంచిగుంది, హైవేకి దగ్గరలో ఉంది, సెంటర్లో ఉంది, ఎందుకు రిజెక్ట్ అయిందబ్బా అని చూసుకుంటే ఈ బోధన ముసలాయన మెదడు మోకాలు జారినట్టుంది సుదర్శన్ రెడ్డికి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇచ్చింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ అది కూడా సరిగ్గా లేదు, కావాల్సింది 30 ఎకరాలు. ఈయన పెట్టిన ప్రపోజల్ అయితే సర్వే నెంబర్లు ఉన్న దానిలో 8.5 ఎకరాలే ఉంది. 8.5 ఎకరాలే ఉంది. ఆ ల్యాండ్ ఇయ్యటం కూడా ఫస్ట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇయ్యటం అంటే దాని అర్థం ఏంది? అదొక అంశం. అంటే వీళ్ళు ఫ్యాక్టరీ తెరవనన్నట్టు, దాని మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదన్నట్టు. రెండోది, అందులో కూడా ఎక్స్టెంట్ కూడా సరిగ్గా లేదు. వీళ్ళకి పని చేసుడు చేత కాదు. ఎవరైనా పని చేస్తున్నాడు, ఎంపీ పని చేస్తున్నాడు, ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి శాంక్షన్లు చేస్తున్నాడు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని కూడా చేత కాదు. ముసలోడు చేతులు కాల్పడు కార్యకర్తలకి దుమ్ము దూలేడుతుందట. బోధాన్ని కోతలేడు, లెటర్ రేట్లు కొట్టించుకుంటలేడు, మతి వీకింది, మోకాళ్ళకు జారింది మెదడు. ఈ ప్రెస్ మీట్ అయినాక అరికాళ్ళకు జారుతుంది. ఎందుకు కొట్టించుకుంటలేట? లెటర్ రేట్ అట రేవంత్ రెడ్డి అట ఆయనకు మంత్రి పదవి ఇచ్చినాక కొట్టించుకుంటాట లెటర్ రేటు. అప్పటిదాకా లెటర్ రేట్ కొట్టించుకుంటలేడు, బోధన పోతలేడు, చేతులు కలుపుతలేడు. మొన్న ఎలక్షన్లు ఇప్పుడు అయినాయి కదా, ఎలక్షన్లు 2 బీజేపీ గెలుస్తుంది కదా. ఆడ టీచర్లని, గ్రాడ్యుయేట్లని, ఓటర్లను పిలుచుకుంటే బెదిరించుకుంటూ పంపించాడు. ఓటు వేయకపోతే మీ సంగతి చూస్తా అని. పూర్తిగా మతి స్థిమితం బీకింది. నీకు పని చేత కాదా? పని చేసేటోని చేయనియవు. ఏంటంటే కడకు కదరబట్టలు వేసుకోవాలి, ఎప్పుడు బుగ్గ వస్తుంది కారుకి బుగ్గ కార్లు తిరగాలి, నీకు పని చేయొద్దు, చేసేటోని చేయనియద్దు, పోకడలు పోవాలి. బోధన ఉంటుంది జిల్లాకు మూలకి. ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం తెచ్చింది మేము. కొత్త బిల్డింగ్ పైసలు ఇప్పించినాం, కట్టించేసినాము. నయా పైసా కరప్షన్ ఉండదు, పని అయిపోయింది. ఆ బోధనలో 2 ఫ్లైఓవర్లు వేయించినాము. ఇన్ని రోజులు ఏం పీకిండా? 40 ఏళ్ళ నుంచున్నాడు, ఏం పీకింది లేదు, పెట్టింది లేదు. ఒకడు వీక్తున్నాడు, పీకని రాదు. ఫాల్తు నెంబర్ 1. ఆ జిల్లాల తెల్లబట్టలు వేసుకొని తిరుగుడు తప్ప ముసలికి ఏం కాదు. అనవసరంగా 3 నెలలు వేస్ట్. సగం బిల్డింగ్ కట్టేస్తాం 3 నెలల్లో. జిల్లాకి అరే జక్రాన్పల్లి నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్కి వస్తుందండి. అది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడ. మేమేమో పార్టీలను పట్టించుకోకుండా రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని పార్టీలతో కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకి, మా జిల్లా ప్రజలకి మేలు జరగాలని కన్వీనియంట్ గా మేము చేసుకుంటా ఉంటే ముసలోడు ఏదో పెద్ద పోకడలు పోయి డైరెక్ట్ స్టేట్ ఇక్కడ గవర్నమెంట్ సెక్రటరీ లెవెల్లో మాట్లాడుకుని పెద్ద హీరోయిజం అనుకుంటున్నా. భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? రూరల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు? నీకు చెప్తే కదా నేను. గది కూడా చేత కదా మీకు? ఎయిర్పోర్ట్ వరంగల్ క్లియర్ అయిపోయింది, జగన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా పెండింగ్ ఉన్నది. దాని గురించి కూడా ఇక్కడ పెట్టి మాట్లాడినా మీడియాలో. నేను ఈ నుంచే మీడియా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా. ఏం చేస్తాడు భూపతి రెడ్డి? నీ నియోజకవర్గము, నాది కూడా నియోజకవర్గం, అది నువ్వు ఎమ్మెల్యే వాడా? నీకింత మా ఎమ్మెల్యేని మేము కాదని అక్కడ పని చేస్తుంటే గంతపూర్త చేత కదా మీకు చెప్పించుకోవడం? మీ పనికి మాల రాజకీయాలు, ఈ మంచి మంచి ఇన్స్టిట్యూషన్లు డిలే. ఆ ఇచ్చే ప్రపోజల్ కూడా చక్కలేదు. ఆ వంకర్ టింకర్లు ఉంది ల్యాండ్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తున్నట్టు బ్రదర్? మీకు ఇచ్చిపోతాయి ఇవన్నీ. ఇగోరి వీళ్ళు పెట్టిన సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని రుజువు ఉంది. మొత్తం ఫైల్ తెచ్చిన అలా ఎక్స్టెంట్ సరిగా లేదు, అది కూడా చక్కలేదు. ఇవన్నీ మీకు ఇచ్చిపోతా. అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవనట్టే కదా? అంతేనా? మీడియా మిత్రులు మీకు ఏమర్థమైంది చెప్పరు మరి చెప్పండి. అదే కామన్ సెన్స్ ఉండాలి కదనే. మీరు 40 ఏళ్ళ నుంచి సీనియర్ లీడర్, నువ్వు గల్లీ లీడర్ లెక్క చేస్తున్నావు సుదర్శన్ రెడ్డి. నువ్వు జిల్లా నాయకులు లెక్కున్నావు అను. బోధనలో కేంద్రీయ విద్యాలయం ఉన్నది, నవోదయ తీసుకుపోయి కూడా బోధన పెడితే మూలకు కాదా జిల్లాకి? మంత్రి పదవి కావాలంటే బుద్ధి లేకుండా
వీళ్ళకి షోకులు, వీళ్ళు బాబు హలో కడక్ బట్టలు, ఫోన్ల మీద బెదిరించుడు, పని చేయండి రా అంటే చేత కదిలే. నా ఆ పైసా పని చేసేది లేదు బోధానికి, తుర్కోలోట్ల మీద గెలుచుడు అంతే, ఇంకేం ఉండదు లేక. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తారు? దాని కమిటీకి చైర్మన్ ఎవరు ఉండి, ఏదో కమిటీ చేశారు, కేబినెట్ కమిటీ. శ్రీధర్ బాబు ఉన్నాడు అలా. శ్రీధర్ అన్న వచ్చి మేము పరిశీలిస్తున్నాము అన్నాడు. ఏమే ఇదేనా పరిశీలించుడు? చెప్పాలి, అందరి మిత్రులే చెప్పాలి. మరి ప్రపోజల్, స్కూల్కి ప్రపోజల్ ఇచ్చిన ఫ్యాక్టరీ తెరవా? ఇక తెరవనట్టే కదా. ఇట్లాంటి పనికి మా ప్రజలకు పనికొచ్చేది ఒక్కడు పనికొచ్చేటోడు. ఆ రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఆయన చెప్పాలి. ఇక అటు ఎయిర్పోర్ట్ లేదు. నీకు నేను స్కూల్ తెచ్చిస్తే గంత పూర్తి కూడా చేసుకోరాదా ఆయన నీకు? అందుకని ఓడిపిస్తారు ఎలక్షన్లని. జర మా ఇందూరు ప్రజల కోసం జర గట్టిగా రాయరు ఈ న్యూస్, గట్టిగా చూపెట్టుర్రి, గట్టిగా రాయరు. జర సెంటర్ ఉంటుంది జక్రాన్పల్లిలో, కలిగోటు గ్రామం, జిల్లాకి ఎవిడెన్స్ చూపెట్టు. గాలి మాటలు ఎందుకు? అర్థం కాలేదు బ్రదర్. ఏంది? ఏ ప్రాజెక్ట్ అడిగిండు, ఆయన ఏం లెటర్ అడిగిండు? ఒక్క ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పు. ఆ ప్రాజెక్ట్ కండిషన్ లేంది? నీ వాటా పైసలు ఇచ్చినవా? నువ్వు భూమి సేకరించి ఇచ్చినవా? నువ్వు మూసీ ప్రక్షాళనకు నిధులు ఎడుకెళ్ళి తెస్తావు? నీ డిపిఆర్ ఏంది? మూసీ నీ హైడ్రా ఖాళీ చేస్తా అన్నావు. అక్కడ ఎక్కడైతే ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో మూసీ అటుపక్క ఇటుపక్క, అవి ఎంతవరకు వచ్చింది? నీ ఓల్డ్ సిటీకి జేసీబీ ఓలే. ఓ నాగార్జున గులగొట్టిండు, ఇంకో సినిమా అనేది గులగొట్టిండు, సినిమాలతో పంచాయతీ పెట్టుకున్నాడు. వాళ్ళు పరిశాను. ఇటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాల్. ఈ ప్రణాళిక ఏది? నేను అక్కడ వీళ్ళు ఎవరు పోయి చూసినారో మరి, వీళ్ళు మాట్లాడినారు కాంగ్రెస్ వాళ్ళు. సాబర్మతి చేసుకున్నాడు, ఇక్కడ మూసీకి పైసలు ఇస్తలేడు అంటారు వీళ్ళు. సాబర్మతి చేసుకున్నాడు, అక్కడ చాలా మందిని ఇల్లు కూలగొట్టిండు. ఆయన కూడా కూలగొట్టకంటే ముందు 1000 ఫ్లాట్లు కట్టిండు అహ్మదాబాద్ పట్టణం మధ్యలో నడిఒడ్డున. వాళ్ళందరినీ షిఫ్ట్ చేసిండు, కూలగొట్టిండు. నువ్వు ఎక్కడ కట్టినావు? నువ్వు కట్టినావు ఒకటన్నా? ఇందిరా మిల్లు కట్టినావా? అట్లా కాదు బ్రదర్. మీరు చెప్పండి, మీరు అందరూ తెలిసిన వాళ్ళే కదా. మీరు అందరూ ఇప్పుడు ఇల్లు కూలగొట్టాలని ఇల్లు కట్టి కూలగొట్టాలి కదా. మరి ఫ్యూచర్లో ఏమన్నా ఫ్యూచర్ ఏదో కడతాను కదా, ఏంది టౌన్షిప్, ఫ్యూచర్ సిటీ, దానికి లోటస్ అని పేరు పెడుతున్నావు. మరి అది ఎందుకు ఏం బ్రదర్? కమలం పువ్వు పెట్టుకుంటా, పేరు పెట్టుకుంటా అంటే ఏమా? డెబ్బై ఒక్క లెక్క ప్రకారమా? అదేం డిమాండ్? నైన్టీన్ 71 మీద చేయాలి అనటము అంటే మతి ఉండి మాట్లాడుతున్నాడా? ఆయనకు కూడా ఏదో బీమార్ వచ్చినట్టుంది ఈ మధ్య. అంటే కాదు, 1977 సెన్సెస్ మీద ఇప్పుడు చేయాల్సింది ఏంది డీలిమిటేషన్? వీళ్ళందరూ నేర్పిస్తారా అండి కేంద్ర ప్రభుత్వానికి? ఏం చేయాలో తెలుసు మాకు. ఎట్లా నష్టపోతాయి? ఎందుకు తగ్గుతాయి? జనాభాకు ఇది డెమోక్రసీ. ప్రజల తగ్గట్టు మనం ఉంటామా?
సౌత్ ఇండియా పాపులేషన్ ఎంత, నార్త్ ఇండియా పాపులేషన్ ఎంత, ఈశాన్యం పాపులేషన్ ఎంత, ఇటు వెస్ట్ పాపులేషన్ ఎంత, ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి.